మిత్రులారా, కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలను జైళ్లకు పంపుతున్నప్పుడు కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్నప్పుడు అత్యంత విశ్వాసంతో నమ్మకంతో పెద్దలు పివి నరసింహారావు గారు, మర్రి చెన్నారెడ్డి గారు, మల్లు అనంతరాములు గారు నిర్వహించిన ఒక గొప్ప బాధ్యతను శ్రీమతి సోనియా గాంధీ గారు నాకు ఇవ్వడం జరిగింది. ఈ దేశంలో ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి లేకపోతే కేంద్ర మంత్రి అనే పదవుల కంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి అనేది అత్యంత విలువైనది, గొప్పది, గౌరవప్రదమైనది. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా శ్రీమతి సోనియా గాంధీ గారు నాకు ఇవ్వడం జరిగింది. జీవితాంతం ఈ మధుర అనుభూతిని గుండెల్లో పెట్టుకొని జీవితాంతం శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి విశ్వాస పాత్రుడుగా, రాముడికి హనుమంతుడు ఏ విధంగా అండగా నిలబడి యుద్ధం చేసిండో రావణాసురుడి మీద, రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడి హనుమంతుడిలాగా రావణాసురుడైన కేసీఆర్ మీద అలుపెరగని పోరాటం చేసి ఒకవేళ యుద్ధంలో తల తెగి కింద పడ్డా పర్వాలేదు, కానీ రావణాసురుడిని అంతమొందించడంలో రాముడికి అండగా నిలబడతా అని చెప్పి ఈ సందర్భంగా మిత్రులందరికీ తెలియజేస్తున్నా. మిత్రులారా, జూలై 7 నాడు బాధ్యత తీసుకున్నాం. ఏఐసిసి ఆదేశాల మేరకు నిత్యావసర వస్తువుల ధరలు అడ్డగోలుగా ఆకాశాన్ని అంటుతున్నాయని, గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు అడ్డగోలుగా పెంచుతున్నారని ఏఐసిసి నిరసన కార్యక్రమాలకు పిలిపించింది. దాంతో ఏఐసిసి కార్యక్రమాల కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి గారు నిర్మల్లో జూలై 12 నాడు కార్యక్రమం తీసుకుంటే మొట్టమొదటిగా పిసిసి అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టి నిర్మల్ జిల్లాలో మహేశ్వర్ రెడ్డి గారి నేతృత్వంలో వేలాది మంది కదం దొక్కి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ మెడలు వంచడానికి, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే నరేంద్ర మోడీ మెడలు వంచడానికి వేలాది మంది తరలివచ్చి ఆనాడు నిర్మల్లో మొట్టమొదటి నిరసన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఏఐసిసి ఆదేశాల మేరకు అన్ని రాజకీయ పక్షాలను కూడగట్టుకుని దేశంలో ఆకాశాన్ని అంటుతున్న అధిక ధరలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలంటే సిపిఐ, సిపిఎం, బిఎస్పీ ఇతర అన్ని రాజకీయ పార్టీలు కోదండరాం గారిని మొత్తం 18 పక్షాలను కూడగట్టుకుని గాంధీ భవన్ లో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ తర్వాత ధర్నా చౌక్ లో 18 పక్షాలను కూడగట్టి నిత్యావసర వస్తువుల ధరల పెంపుకు నిరసనగా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని తీసుకొని ఆనాడు నిరసన ధర్నా చౌక్ లో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఏఐసిసి ఆదేశాల మేరకు చేవెళ్ల నియోజకవర్గంలో 20 కిలోమీటర్లు మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ గారు పాదయాత్రలో పాల్గొంటే 20 కిలోమీటర్లు వేలాది మందితోటి చేవెళ్ల నియోజకవర్గంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి గారు, ఇతర రంగారెడ్డి జిల్లా నాయకుల సహకారంతో చేవెళ్లలో 20 కిలోమీటర్ల పాదయాత్ర చేసి నిత్యావసర వస్తువుల ధరల పెంపునకు నిరసనగా పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు తీసుకున్నది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్లినా, ఎవరిని కలిసినా, ఎవరితో మాట్లాడినా బాధ, దుఃఖం, ఆవేదన, ఆత్మహత్యలు కనిపిస్తున్నాయి. ఎవరైనా వాళ్ళని తరచి చూస్తే దళితులు, గిరిజనులు, ఈ దేశానికి పట్టుగొమ్మలైన, ఈ దేశ నిర్మాణంలో సమితలైన దళితులు, గిరిజనులు కన్నీరు పెడుతుంటే అన్నమో రామచంద్ర అని అడుక్కునే పరిస్థితులు కేసీఆర్ కల్పించడం ద్వారా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో వందలాది దళిత గిరిజనుల బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుంటూ వచ్చిన తెలంగాణలో దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇయ్యలే,
నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వలే, కనీసం బ్రతకడానికి ఇంత పెన్షన్ ఇవ్వలే. ఇది పక్కన పెడితే ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో అసైన్మెంట్ పట్టాల ద్వారా 25 లక్షల ఎకరాల భూములు దళితులకు, గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ పంచి పెడితే హరితహారం పేరు మీద, ప్రాజెక్టుల నిర్మాణం పేరు మీద, లేకపోతే కొత్త ఫ్యాక్టరీలు తెస్తున్నాం ఫార్మా సిటీల పేరు మీద లక్షలాది ఎకరాల భూములు దళితుల, గిరిజనులకు గుంజుకుంటుంటే పెద్దలు బట్టి విక్రమార్క గారు, దామోదర రాజ నరసింహ గారు, జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అత్యంత కీలకమైన నాయకులతో చర్చించి ఆనాడు దళిత గిరిజన దండోరా అని చెప్పి కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఆ కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించాలని ఆలోచన చేస్తుంటే పెద్దలు మాజీ శాసన మండలి సభ్యులు తను నేనున్న కాంగ్రెస్ జెండా మోయడానికని మాజీ శాసన మండలి సభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు ముందుకొచ్చి ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లిలో వేలాది మంది ఆదివాసీ బిడ్డలను అందరిని అక్కడికి పిలిపించి దళిత గిరిజన దండోర కార్యక్రమాన్ని తీసుకున్నాం. లక్షలాది మంది, దాదాపుగా 2 లక్షల మంది పైగా లక్షలాది మంది ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోరకు వచ్చారు. ఆ కార్యక్రమాన్ని అద్భుతంగా దేశమంతా అప్పురపడే విధంగా ఢిల్లీలో కాంగ్రెస్ నాయకులు నన్ను వెళ్తే అద్భుతమైన ప్రోగ్రాం చేసినామని ఏ కార్యక్రమం అయితే చెప్పిండ్రో ఆ కార్యక్రమాన్ని మిత్రుడు ప్రేమ్ సాగర్ రావు గారు భుజానేసుకొని నిర్వహించి కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని నిలబెట్టిండు. ఇంద్రవెల్లిలో ఇచ్చిన స్ఫూర్తితోటి, ఇంద్రవెల్లిలో ఇచ్చిన ఒక అనుభూతితోటి రెండవ కార్యక్రమం రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో మల్రెడ్డి రంగారెడ్డి గారి నేతృత్వంలో మనము కొంగర రావిరాలలో దళిత గిరిజన దండోరా మలి కార్యక్రమాన్ని మహేశ్వరంలో రావిరాల గ్రామంలో తీసుకున్నాం. మూడవ కార్యక్రమం మేడ్చల్ నియోజకవర్గం మూడుచింతలపల్లిలో 2 రోజులు దీక్ష చేసి ఎందుకు ఆ గ్రామాన్ని తీసుకున్నామంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. దత్తల గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే, దళితులకు 3 ఎకరాల భూమి ఇయ్యలే, ఏ నిరుద్యోగికి ఉద్యోగం ఇయ్యలే, ఏ ముసలమ్మకు పింఛన్ ఇయ్యలే, అక్కడున్న ఏ కార్యక్రమాలు కూడా చేయలేదు. ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంది అని చెప్పి ఆ రోజు అక్కడి ప్రజలు చెప్పారు. నేను మూడుచింతలపల్లిలో 2 రోజులు నిరసన కార్యక్రమం పెడితే ఆనాడు టిఆర్ఎస్ నాయకులు కొంతమంది సన్నాసులు సవాలు విసిరిండ్రు. బిడ్డ నువ్వు ఆడ పెట్టినావు గాని నీకు దమ్ముంటే గజ్వేల్లో పెట్టాలి. నేను ఆయననే చెప్పినా, మీకందరికి తెలుసు, మీరు విన్నారు, మీకు గుర్తుంది. ఆ రోజు మూడుచింతలపల్లి వేదిక మీద కార్యకర్తల అండతోని చెప్పిన సెప్టెంబర్ 17 నాడు గజ్వేల్ గడ్డ మీద కాలు పెడతా కాంగ్రెస్ జెండా ఎగరేస్తా బిడ్డ, ఎవడు అడ్డం వస్తారో రాండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.